ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కూటమి నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నేతలతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పరాసుపేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యానర్ చించినందుకు జనసేన నేతలను టీడీపీ నేతలు చితకబాదినట్లుగా తెలుస్తోంది. వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రిందట రాత్రి వేళ జనసేన నేతలు బ్యానర్లు చించేశారు. దీంతో ఎరంశెట్టి నాని అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి ఇరు వర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్ చేశారు. అయితే సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎరంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడి చేశారు టీడీపీ నేతలు. ఇక అక్కడే ఉన్న మరో నేతను కూడా శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. టీడీపీ నేత శంకు శ్రీనుకు ఎరంశెట్టి నాని, షాయిన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. అనంతరం ఒక వర్గంపై మరొక వర్గం చిలకలపూడి పిఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కూటమి నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నేతలతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పరాసుపేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యానర్ చించినందుకు జనసేన నేతలను టీడీపీ నేతలు చితకబాదినట్లుగా తెలుస్తోంది. వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రిందట రాత్రి వేళ జనసేన నేతలు బ్యానర్ను చించేశారు. దీంతో ఎరంశెట్టి నాని అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇల్లంతా ధ్వంసం చేశారు. ఇక ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి ఇరు వర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్ చేశారు. అయితే సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎరంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. అక్కడే ఉన్న మరో నేతను శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. టీడీపీ నేత శంకు శ్రీనుకు ఎరంశెట్టి నాని, షాయిన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. అనంతరం ఒక వర్గంపై మరొక వర్గం చిలకలపూడి పిఎస్ లో ఫిర్యాదు చేసుకున్నాయి. మొత్తంగా ఈ కూటమి నేతల్లో జరుగుతున్న వైరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో మచిలీపట్నంలో మరొకసారి వెలుగులోకి వచ్చిన నేపథ్యం అనిపిస్తుంది. ఒక బ్యానర్ కి సంబంధించినటువంటి అంశంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, పోలీస్ స్టేషన్ దాకా పంచాయతీ తీసుకెళ్లడంతో పాటు ఇటు ప్రధాన నాయకుల్లో ఇది చర్చాంశంగా మారింది. పూర్తి స్థాయిలో కలిసి పనిచేద్దామన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పూర్తిగా కలిసి పనిచేయాల్సిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరి మధ్యన విభేదాలు ఉంటే కనుక విభేదాలను తొలగించుకుని రాష్ట్రం కోసం, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడైన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రజల్లో తీసుకెళ్లే అంశాలు కావచ్చు, అన్నిటి మీద కూడా ఇటు జనసేన నాయకులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నాయకులు కావచ్చు, కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసుకుంటూ ముందుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ ను చింపేసిన జనసేన నేతలు అంటూ కూడా ఎర్రంశెట్టి నాని, నాయన శ్రీనివాసరావు అంటూ బ్యానర్లు దించేశారంటూ కూడా బ్యానర్ ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి వెళ్ళడం, అది కొంతవరకు అంశాన్ని రెచ్చగొట్టుకునే విధంగా కూడా అక్కడ మాట్లాడుకోవడం. అంతేకాకుండా దాడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా దీని మీద అప్పట్లోనే జనసేన నేతలందరూ కూడా ఒకసారిగా మళ్ళా రివర్స్ గా టీడీపీ నేతలు ఇళ్ల మీదకి రావడం అని చెప్పిన జనసేన నేతలు అంటే కూర్చుని మాట్లాడుకోవడం కానీ, అదేవిధంగా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే దానికి పురుగులుకున్నటువంటి అంశం మాత్రమే కనిపిస్తుంది. అయితే వీళ్ళెవరు నాయన శ్రీనివాసరావు, అదేవిధంగా ఎర్రంశెట్టి నాని ఇంటి మీదకి దాడికి వెళ్లడంతో పాటు ఇద్దరు 2 వర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే విరోధం మధ్య సెటిల్మెంట్ చేయడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించినప్పుడు కూడా దాని ఎక్కడా కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిలో
అంటే కలిసి పనిచేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పని దానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చర్చలు సఫలం కాకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే పంచాయతీ తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి Right. విచారణ చేసిన తర్వాత దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.